సజ్జనార్ చెప్తున్నారు చాలా లోతైన విచారణ జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. లోతైన విచారణ ఆయన మీద జరగాలి. ఆయన మీద 7 కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 7 కేసులు ట్యాపింగ్ వ్యవహారంలోనే ఆనాడు ఇంటెలిజెన్స్ అధికారుల మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఎదుర్కొంటున్న సజ్జనార్ గారు ఇప్పుడు సిట్ చీఫ్ ఎట్లయితారు అంటున్నా నేను. అది పాయింట్. ఏ నైతిక హక్కుతో ఇవాళ 9 పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్న సజ్జనార్ గారు సిట్ చీఫ్గా ఎట్లా నియమిస్తారు డీజీపీ గారు? ఈనాటి డీజీపీ ఆనాడు చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఆనాడు డిఐజీ ఎస్ఐబి, ఈరోజు కమిషనర్ ఆఫ్ పోలీసు. వీళ్ళు ఏ విధంగా ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తారు? అసలు ట్యాపింగ్కు పొలిటీషియన్కి సంబంధం లేదని మళ్ళీ చెప్తున్నాను నేను. 350 మంది విట్నెస్లను విచారించిన తర్వాత కూడా దీంట్లో పొలిటీషియన్స్ ఎవరు లేరు, పొలిటీషియన్స్కు యాక్సెస్ ఉండదండి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే చాలామంది సీనియర్ ఆఫీసర్లనే ఇంటెలిజెన్స్ గేట్ కూడా దాటినవారు. సగం మందికి ఎస్ఐబి ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఇంటెలిజెన్స్లో ఎన్ని ఫ్లోర్లు ఉంటాయో తెలియదు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎక్కడ కూర్చుంటాడో తెలియదు, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎక్కడ కూర్చుంటారో తెలియదు. మేము పోలేదండి. చాలామంది అడిషనల్ డీజీలు ఇంటెలిజెన్స్ ఆఫీసు చూడకుండానే కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిపోతారు సర్వీస్లో. అలాంటి గోప్యంగా ఉండాల్సిన ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఇవాళ రోడ్ల మీదకి ఇచ్చిండండి రేవంత్ రెడ్డి.